అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. టెట్కి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేటువంటిది ఈ రోజు ఉదయం అయితే మనకు రావడం అయితే జరిగింది. చాలా మంది మీకు సంబంధించిన స్కోర్ అనేటువంటి చెక్ చేసుకునే ఉంటారు. అలా కాకుండా మనకి ఇప్పుడు గతంలో డిఎస్సి రిజల్ట్ అప్పుడు మేమే ఒక కోడ్ అనేటువంటి తయారు చేయడం అయితే జరిగింది. చాలా మంది డైరెక్ట్గా మీ యొక్క స్కోర్ అనేటువంటి చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా సోర్సెస్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక సోర్స్ ద్వారా మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెంటనే మీ యొక్క స్కోర్ అనేటువంటిది ఏ రకంగా చెక్ చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏ రకంగా సరైనటువంటి విధానంలో మనం సబ్మిట్ చేయాలి అనేటువంటి అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన లింక్ అనేటువంటిది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత చూసుకుంటే మనం ఇచ్చినటువంటి ఆన్లైన్ సోర్స్లో దాన్ని పేస్ట్ చేసిరనుకోండి డైరెక్ట్గా స్కోర్ కార్డ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మీరు రెస్పాన్స్ షీట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన జర్నల్ నెంబరు, ఆల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామినేషన్ పేపర్ 1, 2 ఈ రకంగా మనకు రావడం జరుగుతుంది. ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఒకవేళ సిస్టంలో మీరు చూస్తున్నటువంటి వాళ్ళైతేనేమో ఈ రకంగా ఒక పాపప్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మీకు లింక్ అనేటువంటిది మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే దానిపైన క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. మొబైల్ ఫోన్లో చూసే వాళ్ళైతేనేమో మీకు ఈ రకంగా ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా ఈ లింక్ అనేటువంటిది వస్తుంది. దీనిపైన మీరు ఇందులో క్లిక్ చేసిన వెంటనే కర్సర్ పెట్టిన వెంటనే మనకి ఈ రకంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కాపీ అనేటువంటిది చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆన్లైన్ సోర్స్లోకి వెళ్దాం. ఇక్కడ దానికి సంబంధించిన డైరెక్ట్ మీరు స్కోర్ కార్డ్ తెలుసుకునేటువంటి ఆన్లైన్ లింక్ అనేటువంటిది వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా నేను మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేయొచ్చు. మన గ్రూప్లో అన్నింటిలో కూడా మీకు అప్పుడే షేర్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక్కడ ఆ రకంగా లింక్ అనేటువంటిది ఓపెన్ చేసుకుంటే ఈ రకమైనటువంటి ఈ ర్యాంక్ గురీజీకి సంబంధించి ఈ రకంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్కి మార్క్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఈ రకమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కనుక చూసుకుంటే మనం ఏదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ అనేటువంటిది పేస్ట్ చేయండి. మీకు సంబంధించిన కేటగిరీ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ జెండర్కి సంబంధించి మేల్ ఆ ఫీమేల్ ఎంటర్ చేయండి. మీ యొక్క స్టేట్ అనేటువంటిది ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసి క్యాలిక్యులేటర్ని క్లిక్ చేసారు అనుకోండి, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. మీకు సంబంధించి సబ్జెక్టుల వారికి ఇక్కడ స్కోర్ అనేటువంటిది అయితే వస్తుంది. అయితే ఇక్కడ ఈ లాస్ట్లో దీన్ని మీరు పరిగణలోకి తీసుకోకండి. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది సెంట్రల్గా అన్నింటికీ వర్తించే విధంగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మనం చూసుకోవాల్సింది ఇక్కడి వరకే. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తంగా 150 ప్రశ్నలు కదా, ఇక్కడ ఎన్ని కరెక్ట్ అయినాయని క్లియర్గా చూపిస్తుంది. కరెక్ట్ అయినటువంటి స్కోర్ ఇది 105. అంటే ఈ అభ్యర్థికి వచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 105. ఎన్ని తప్పులు అయినాయి 45, రెండు కలుపుకుంటే ఎంత 150. ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇక్కడ రైట్ అనేటువంటి దానిలో కింద ఉన్నటువంటిదే మన యొక్క స్కోర్ అనేటువంటిది అవుతుంది. ఆ రకంగా మీరు ఈజీగా చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా మనకు దీని ద్వారా ఉంది. ఈ రకంగా సులభంగా మీరు చేసుకోవచ్చు. లేదా నేను డైరెక్ట్గా ఒక్కొక్కటి చూసుకుంటాను నాకు ఓపిక ఉన్నదంటే ఆ రకంగా కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. టాలీ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ ఒకసారి చూసుకున్న వాళ్ళు కూడా, మాన్యువల్గా చూసుకున్న వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి విధానంలో మీరు చూసుకుంటే మీకు ఈ రకమైనటువంటి విధానం కరెక్టా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా సులభంగా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేటువంటిది ఎలాంటి ఈ ఓఎంఆర్ షీట్ బేస్డ్కి సంబంధించి అయినా కూడా కనుక్కోవడానికి అవకాశం అనేటువంటిది అయితే అందుబాటులో ఉంది. యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఏ రకంగా తెలియాలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం చూసింది రెస్పాన్స్ షీట్ అంటే మనం రాసిన దానికి సంబంధించి స్కోర్ అనేటువంటి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆబ్జెక్షన్స్ ఏవైనా క్వశ్చన్స్ అనేటువంటి చాలామంది పెడుతున్నారో అవి కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్, రెగ్యులర్గా చాలా ముఖ్యమైన సమాచారం అంతా కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అయితే వస్తాయి. బ్లూ కలర్ లింక్ ఓపెన్ చేసి అందులో జాయిన్ చేసి రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అనేటువంటివి పొందండి. అయితే ఈ రెస్పాన్స్ షీట్తో మనకి ఇప్పుడు ఏం పని ఉండదు. ఆబ్జెక్షన్స్ పెట్టాలంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగానే పెట్టాలి. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటంటే సార్ అంటే ఈ ఇనిషియల్ కీ పైన మీరు క్లిక్ చేస్తే మీరు ఏ రోజున డేట్ రాశారో ఆ దానికి సంబంధించిన దాన్ని ఈ రకంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ రకంగా
రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత మీరు ఏదైతే తప్పు అనుకుంటున్నారో ఈ రకంగా దీని ప్రకారంగా పెట్టాలి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏది 2 ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటిది మనం పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ రకంగా మీరు ఈ ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇప్పుడు అడిగిన డీటెయిల్స్ అడుగుతుంది. పేపర్ 1 ఇదంతా కొట్టిన తర్వాత సబ్మిట్ పైన మీరు క్లిక్ చేసిరు అనుకోండి, ఈ రకమైనటువంటి పేజ్ అనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఎన్ని క్వశ్చన్స్కైనా మీకు సంబంధించిన ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియవచ్చు. దానికి సంబంధించి ఓన్లీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగా తెలియజేయాలి అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేసిరు. ప్రాపర్ జస్టిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. అంటే అకాడమీ బుక్ సోర్స్ అనేటువంటిది ప్రాపర్గా ఉండి పేజ్ నెంబర్ అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి విండో ఓపెన్ అయితే ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. గతంలో సిస్టంలోనే చేయాల్సి వస్తుండే, ఇప్పుడు మొబైల్ ఫోన్కి కూడా యాక్సెస్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మొబైల్ ఫోన్లో మీరు ఈజీగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి టైం వచ్చేసి మనకు 2 తారీఖు వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు మీరు దీనికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ తెలియజేయండి. చాలామందికి అనుకున్న స్కోర్ వచ్చింది, ఒక్క మార్క్ కూడా చాలా డిసైడ్ చేస్తుందండి. 0.001లో కూడా జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది ఇబ్బంది ఉంది అనిపిస్తే కనుక ప్రతి ఒక్కరూ మీరు ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేయండి. ఖచ్చితంగా మార్క్స్ అనేటువంటివి యాడ్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రకంగా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు మీ యొక్క క్వశ్చన్ నంబర్ అంటే ఐడి ఉంటుంది కదా మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మనం ఇంతకుముందు చూసినట్టు ఐడి అనేటువంటిది ఈ రకంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు నెక్స్ట్ ఇక్కడ అది ఆన్సర్ 2 ఉందా 3 ఉందా డైరెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వారు అంటే ఏదైతే మాస్టర్ ఇనిషియల్ కీలో మనకి ఇచ్చిండ్రో అది డైరెక్ట్గా ఇక్కడ షో చేస్తుంది. మీరు ఏదనుకుంటున్నారా, ఇందులో ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నారా, లేదంటే ఎక్కువ ఆన్సర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా, అసలు కరెక్ట్ ఆన్సరే లేదనుకుంటున్నారా, ఇన్కంప్లీట్ క్వశ్చనే రాంగ్ ఉన్నది అనుకుంటున్నారా, లేదంటే ఇవి కాకుండా వేరే సోర్స్ ఏదన్నా ఉందా అని మనం పెట్టుకోవాలి. ఒకవేళ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని పెట్టినాం అనుకోండి, మరి మీరు అనుకునేది ఏంది, ఇక్కడ 3 ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, మీరు 4 అనుకుంటున్నారా లేదంటే 2 అనుకుంటారా అనేది మనం పెట్టి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసారు చూడండి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి బుక్ నేము, దాని తర్వాత ఇవి ఎక్కువ మనకు ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాలకు మాత్రమే తీసుకుంటారు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏది పడుతుంది ప్రైవేట్ పబ్లికేషన్స్ అయితే తీసుకోరు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మెన్షన్ చేసి మీరు దీనిలో క్లియర్గా మీరు దానికి సంబంధించినటువంటి 1000 వర్డ్స్ అనేటువంటివి పడతాయి, టెక్స్ట్ అనేటువంటిది పడుతుంది కాబట్టి దానికి సంబంధించి అయితే మనకు 1000 లెటర్స్లో మీరు క్యారెక్టర్స్ అనేటువంటి పడతాయి. ఆ రకంగా మీరు కంప్లీట్గా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇదంతా రాసేసిన తర్వాత యాడ్ చేస్తే ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. అన్ని కలిపి ఒకేసారి కూడా చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ కనుక చూసుకుంటే అన్ని ఒక్కొక్కటి పెడతా అన్నా పెట్టవచ్చు. లేదంటే అన్ని ఒకటేసారి యాడ్ చేసుకుంటూ ఈ రకంగా ఒక్కొక్కటి ఫైనల్గా సబ్మిట్ చేస్తే యువర్ సబ్మిషన్ ఈస్ కంప్లీటెడ్ అని క్లియర్గా రావడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్షన్స్ అనేటువంటి క్లియర్గా తెలియజేయండి. ఇక్కడ 1000 క్యారెక్టర్స్ వరకు మీరు ఈ బాక్స్లో దానికి రీజన్ ఏంది, అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ద ఆన్సర్ ఈస్ 3. ఆ రీజన్ అనేటువంటిది ఆ రకంగా పెడితే అంటే మీ అకాడమిక్ ఇయర్ ఏది 26-27 అకాడమిక్ టెక్స్ట్ బుక్కా లేదంటే ఏదన్నది క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి. ఆథర్ నేమ్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయండి. అంటే నార్మల్గా కొన్ని పబ్లికేషన్స్ కూడా తీసుకుంటారు. అంటే నార్మల్గా మనకు ఎస్ చాందు అట్లాంటి వాటికి కూడా తీసుకుంటారు కాబట్టి అట్లా మనకు పబ్లికేషన్ నేమ్ అనేటువంటిది అయితే అడిగారు. కానీ ప్రజెంట్ అయితే మనకు మన యొక్క అకాడమిక్ పుస్తకాలు ఎస్సీఆర్టీ పుస్తకాలకు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి వాటినే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ యాడ్ చేసి అన్ని ఒక్కొక్కటి చేసుకొని డైరెక్ట్ 2-3 ఉన్నాయి అనుకోండి, అన్నింటినీ ఫైనల్గా ఒకటేసారి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఈసారి మొబైల్ ఫోన్లో కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. గతంలో సిస్టంలోనే మాత్రమే చేయగలిగే వాళ్ళు ఇప్పుడు మొబైల్కు ఈజీగా అయ్యే విధంగా ఇంటర్ఫేస్ అనేటువంటిది చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి. ఇక రిజల్ట్ అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు 2 తర్వాత ఎప్పుడైనా రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.